ఫ్రెండ్స్ ఇదిగోండి పిండి అయితే కలిపి పెట్టేసా తపాల చెక్కలకి. ఆనియన్, జీరా, గార్లిక్, గ్రీన్ చిల్లీ వేసి పేస్ట్ చేసి అందులో కొంచెం సాల్ట్ వేసేసి కలిపి పెట్టేసా. ఇప్పుడైతే తపాల చెక్కలు వేసుకున్నాం. ఆయిల్ వేసి దీని మీద తపాల చెక్కలు వేసుకుని ఆయిల్ పెట్టేసా. ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేసుకోవాలి. కవర్ మీద ఆయిల్ వేసి ఇలా అద్దుకొని ఆ తర్వాత ఆయిల్ అయితే వేసేసుకున్నాం. ఓకే, తపాల చెక్కలు ఇక్కడ గుంటూరు సైడ్ వాళ్ళకి తెలిసి ఉండేది చాలామందికి. తపాల చెక్కలు అయితే చేస్తాం, బ్రేక్ఫాస్ట్ ఏం లేదు అందుకని అది చేస్తాం. ఫ్రెండ్స్ బాగా టేస్ట్ ఉంటుంది, స్పైసీ ఎందుకంటే మనం జింజర్, గార్లిక్, జీరా వేసాం, బాగా టేస్ట్ ఉంటుంది, స్పైసీ బాగుంటుంది. ఇప్పుడైనా వెదర్ చల్లగా ఉంది కదా, నోరు బాగాలేనప్పుడు చేసుకుని తింటే. డీప్ ఫ్రై లేకుండా ఉండాలంటే మన పెనం ఉంటుంది కదా, నాన్ స్టిక్ పెనం, దాన్ని కొంచెం ఆయిల్ రాసేసి అలానే చేసుకోవచ్చు. మా ఆయన మా అమ్మాయిలు ఎండు తినేది, అందుకని తపాల చెక్కలు చేస్తాం. మనకి స్పైసీ కావాలంటే క్రిస్పీగా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోండి, రెడ్ కలర్ బ్రౌనిష్ వచ్చేలాగా. లేదు మనకు మెత్తగా కావాలంటే లైట్గా ఫ్రై చేసుకుని తీసేసుకుంటే బాగుంటాయి. అప్పుడప్పుడు చేసుకుంటే అబ్బా టేస్టీగా స్పైసీగా బాగుంటాయి తపాల చెక్కలు. ఫ్రెండ్స్ ఆనియన్స్కి బదులు సొరకాయ తురుము కూడా వేసుకోవచ్చు. సొరకాయ ఉంటుంది, సొరకాయ మన దగ్గర సొరకాయ అవైలబుల్ లేదు కాబట్టి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జీరా వేసాం. కొంతమంది పచ్చిపప్పు కూడా వేస్తారు. ఇది ఫ్రెండ్స్ తపాలా చెక్కలు అంటే మెత్తగా బాగుంటాయి. మనకు క్రిస్పీగా కావాలంటే కొంచెం బాగా బ్రౌనిష్ వచ్చేదాకా చేసుకుంటే బాగుంటాయి. ఇలా మెత్తగా అయితేనే బాగుంటాయి. చక్కగా వెదర్ చల్లగా ఉంది కాబట్టి 2-3 తిన్నా కడుపు నిండిపోయింది. ఈవినింగ్ టైం స్నాక్స్కి వెళ్ళి కూడా చేసుకుని బాగుంటాయి. ఇదిగోండి తపాలా చెక్కలు, స్పైసీ తపాలా చెక్కలు. మా ఊరి సైడ్ అయితే చేస్తారు. నేను పెళ్ళైన తర్వాత ఇదైతే నేర్చుకున్నాం. మా అత్తయ్య వాళ్ళు చేసేవాళ్ళు. ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు కదా, అప్పుడైతే చేసి పెట్టేవాళ్ళు, తినేవాళ్ళు. తపాలా చెక్కలు ఫ్రెండ్స్, తపాలా చెక్కలు ఈజ్ రెడీ. వేడిగా స్పైసీగా రైస్ ఫ్లవర్తో చేసుకుని తపాలా చెక్కలు. ఇదిగోండి కడాయిలో మనకి ఈ టిఫిన్స్కి ఏమి లేకపోయినప్పుడు ఇంట్లో బియ్యపిండి ఉంటే చాలు. దాంతో మనం ఆనియన్, గ్రీన్ చిల్లీ, గార్లిక్ వేసి అవన్నీ మిక్సీ పట్టేసి జీరా, కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా చేసేసుకుంటే బాగుంటాయి. నేనైతే చాలా సింపుల్గా చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తపాలా చెక్కలు వెదర్ అయితే చల్లగా ఉంది, బాగుంటాయి ఫ్రెండ్స్. తపాలా చెక్కలు ఈజ్ రెడీ. స్పైసీ తపాలా చెక్కలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.